హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఈ కెనాన్ 700D గురించి మాట్లాడదాం. ఓకే, సో దీంట్లో ఉండే ఈ బటన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఓకే, సో ఈ బటన్స్ అన్నీ దేనికోసం యూజ్ చేస్తారు, తర్వాత వచ్చేసి దీనిలో లెన్స్ ఎలా ఫిట్ చేయాలి, తర్వాత బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలి, మెమరీ కార్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఒకసారి ఈ లెన్స్ని రిమూవ్ చేద్దాం. ఓకే, సో రిమూవ్ చేసి ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే దీనికి సంబంధించిన లెన్స్ని రిమూవ్ చేసి పక్కకు పెడుతున్నాను. ఓకే, సో దీనిలో చూడండి ఫ్రెండ్స్, మనకు స్టార్టింగ్ వాళ్ళు ఇచ్చినప్పుడు దీనిలో ఎటువంటి బ్యాటరీ కానివ్వండి లేకపోతే మెమరీ కార్డ్ కానివ్వండి రాదు. సో మనమే దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి, దానికోసం వాళ్ళు ఇక్కడ బ్యాటరీకి సంబంధించి కింద ఇక్కడ ఇచ్చేస్తారు, చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఓకే, ఇది బ్యాటరీ ఓపెన్ చేయడానికి. తర్వాత వచ్చేసి మనకు మెమరీ కార్డ్ కోసం కూడా ఇక్కడ ఒక స్లాట్ ఇస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మెమరీ కార్డ్ స్లాట్. ఓకే, సో ఇవి రెండు ఇన్సర్ట్ చేసుకుంటేనే మనకేంటంటే ఫోటో స్టోర్ చేయడానికి ఈ కార్డులో స్టోర్ అవుతాయి. అలాగే ఇది ఆన్ కావాలి అంటే ఈ బ్యాటరీ కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, సో ప్రస్తుతానికి చూడండి, ఇప్పుడు నేను దీన్ని బ్యాటరీని ఎలా రిమూవ్ చేస్తున్నానో చూడండి. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళు ఇండికేషన్స్ కూడా ఇస్తారు, ఎలా ప్రెస్ చేసి దీన్ని ఓపెన్ చేయాలి, ఎలా ప్రెస్ చేసి దీన్ని రిమూవ్ చేయాలి అని. ఓకే, సో ఇప్పుడు చూసినట్టయితే దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే చూడండి, ఇలా నాకు బ్యాటరీ అనేది వస్తుంది. ఓకే, సో ఇలా బ్యాటరీ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో మీకు ఏంటంటే ఈ స్టార్టింగ్ కొంచెమే ఛార్జింగ్ తోటి వస్తుంది. మీరు ఆ ఛార్జర్ తోటి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత బ్యాటరీని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ డైరెక్షన్లో ఇన్సర్ట్ చేయాలి అనే దానికోసం చూడండి, మీకు ఇక్కడ రాసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఫిగర్ పెట్టి ఉంచారు, చూసారా. ఈ ఫిగర్ యూజ్ చేసేసుకొని మనం దీనిలో ఇన్సర్ట్ చేయాలి. అంటే ఈ మనకు ఈ చిన్న ఇది వచ్చేది చూసారా, ఈ చిప్స్. ఓకే, సో దీన్ని మనం దాని లోపలికి వెళ్ళే విధంగా దీన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి, నేను దీన్ని లోపలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక లైట్ కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది ఎల్ఈడి ఇండికేషన్ చేస్తుంది. అంటే మనం ఇది కరెక్ట్ పెట్టామా లేదా అని తెలవడానికి. ఇది నేను ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేస్తున్నాను, చూసారా. ఇది క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక లైట్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఓకే, అది నేను కరెక్ట్గా ఇన్సర్ట్ చేశాను అర్థం అన్నట్టు. ఓకే, అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మెమరీ కార్డ్ అని చెప్పుకున్నాం కదా. మెమరీ కార్డ్కి సంబంధించి కూడా చూడండి, ఇక్కడ ఒక స్లాట్ ఉంది. ఓకే, సో ఈ స్లాట్ని మనం ఓపెన్ చేయాలి అంటే దీన్ని ఒకసారి కిందికి జరిపి ఇలా పైకంటే చూడండి, ఇక్కడ మనకు మెమరీ కార్డ్కి సంబంధించిన స్లాట్ అనేది కనిపిస్తుంది. ఇందులో కూడా మన ఈ మెమరీ కార్డ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దానికోసం చూడండి, ఇక్కడ సింబల్ పెట్టి ఉంచారు. ఓకే, సో ఈ సింబల్ ద్వారా మనం పెట్టేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం మామూలుగా మొబైల్స్లో మెమరీ కార్డ్ ఎలా ఇన్సర్ట్ చేస్తామో అలాగే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ మెమరీ కార్డ్కి సంబంధించి ఇటు సైడ్ కట్ అయి ఉంది. అంటే కొంచెం మొత్తం ఇటు అన్ని సైడ్స్ ఏంటంటే రెక్టాంగిల్గానే ఉంది, కాకపోతే ఇటు సైడ్ వెంట కొంచెం కట్ అయింది కదా. ఆ కట్ అయిన సైడ్ వెంట ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే, దానిలో లోపలికి వెళ్ళే విధంగా మనం దీన్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇటు సైడ్ వచ్చింది అంటే ఇటు సైడ్ వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఇలా ప్రెస్ చేసుకుని దీని లోపలికి ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు జరిపిన వెంటనే మనకు ఏం రావాలి, ఇక్కడ మళ్ళీ ఎల్ఈడి అనేది బ్లింక్ కావాలి. ఓకే, సో అప్పుడే మనం పెట్టింది కరెక్ట్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను లోపలికి అన్న వెంటనే నాకు ఇక్కడ ఎల్ఈడి వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఓకే, ఆ మెమరీ కార్డ్ అనేది నేను కరెక్ట్గా ఇన్సర్ట్ చేశానని అర్థం. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, మనం డైరెక్ట్ దీంతో ఫోటోని క్యాప్చర్ చేయలేం. సో ఇక్కడ చూడండి, మనకు ఈ లెన్స్ని మౌంట్ చేయడానికి చూడండి ఇక్కడ ఈ ఏరియా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనం లెన్స్ని మౌంట్ చేయాల్సి ఉంటుంది. ఈ లెన్స్ని మౌంట్ చేయడానికి మనం చూసినట్టయితే ఇక్కడ మీకు చిన్నగా ఒక వైట్ కలర్లో డాట్ కనిపిస్తుందా. ఓకే, సో ఈ డాట్ దగ్గర మనం లెన్స్ చూసుకున్నట్టయితే లెన్స్లో కూడా మనకు ఒకటి వైట్ కలర్లో ఇట్లా ఒక డాట్ ఉంటుంది. ఆ డాట్ ఈ డాట్ రెండు మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు లెన్స్లో చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుందా. ఓకే, సో మనం ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఈ కెమెరాలో కూడా ఇక్కడ వైట్ కలర్ ఉందా. ఓకే, సో ఈ వైట్ కలర్ రెండు ఒకే దగ్గర ఉండే విధంగా పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా రెండు ఒకటే విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పేశారు అంటే చూడండి, అది మౌంట్ అయిపోద్ది, అంటే దానిలో ఫిక్స్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో మళ్ళీ దీన్ని రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ ఈ బటన్ చూసారా. ఓకే, సో ఈ బటన్ని ప్రెస్ చేసి యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ చేశారంటే ఇది మళ్ళీ రిమూవ్ అయిపోద్ది అన్నట్టు. డైరెక్ట్ మీరు దీన్ని తిప్పితే రాదు, ఇది కంపల్సరీ దీన్ని ప్రెస్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే మీరు చూసుకున్నట్టయితే దీనిలో చాలా బటన్స్ ఉన్నాయి. ఒక్కొక్క బటన్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో దీనిలో చూసుకున్నట్టయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే చూడండి, ఓకే, ఇక్కడ మనకి లెన్స్లోనే ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే ఇది ఉంది చూసారా. ఇదేంటంటే ఫ్లాష్ కోసం యూజ్ చేస్తారు ఈ బటన్ని. ఓకే, సో మనం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కెమెరాని ఎలా ఆన్ చేస్తారు అంటే ఇక్కడ మనకు రెండు బటన్స్ ఇచ్చారు. ఓకే, ఒకటి ఏంటంటే ఆన్ బటన్ ఉంది, ఒకటి వచ్చేసి ఆఫ్ బటన్ ఉంది కదా. ఈ పైన ఏంటంటే వీడియో మోడ్, అంటే మనం ఏమైనా వీడియోని ఇప్పుడు నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను చూసారా, అలా మీరు కూడా కెమెరాతో ఈ
వీడియోని క్యాప్చర్ చేయాలి అంటే ఈ బటన్ చూసారా, దీన్ని అక్కడ తీసుకెళ్ళాలి. ప్రస్తుతానికి ఇది ఆఫ్ మోడ్లో ఉంది, కానీ నేను దీన్ని ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇది ఆన్ అయిపోద్ది. ఆన్ అయిన వెంటనే చూడండి నాకు ఇక్కడ స్క్రీన్ మీద ఎల్ఈడి మీద ఇక్కడ ఒక డిస్ప్లే అనేది వచ్చేసింది. ఓకే, సో ఈ డిస్ప్లే అనే దాన్ని మనం బయటికి మూవ్ చేయొచ్చు. ఓకే, తర్వాత చూడండి దీన్ని మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా ఇలా మనకి ఏంటంటే కంఫర్టబుల్గా రొటేట్ చేసుకోవచ్చు. ఒకవేళ చూడండి మీరు దీనిలో చూసుకుంటూ వీడియో రికార్డింగ్ చేయాలి అంటే చూడండి మీ సైడ్ ఇట్లా పెట్టేసుకుంటే మీరు కనిపిస్తారు అన్నట్టు దానిలో. ఓకే, ఇప్పుడు మనం ఇట్లా కెమెరా అనేది ఇలా ముందట ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో చూసుకుంటూ మనం చెప్పేది కరెక్ట్ వస్తుందా లేదా, మనం కరెక్ట్ కూర్చున్నామా లేదా కూడా చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇలా మనం దీన్ని ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవడానికి దీనిలో ఇది ఫ్లెక్సిబుల్గా ఇచ్చారన్నట్టు. ఓకే, సో మనకు దీన్ని స్క్రీన్ మీద ఇక్కడికి రావాలి అంటే దీన్ని మళ్ళీ మనం చూడండి ఇట్లా రొటేట్ చేసుకొని దీన్ని తీసుకొచ్చేసి ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చి చూడండి ఇక్కడ మనకు ఇది ఉంది చూసారా, ఈ పైన మనం ఏమని చెప్పుకున్నామంటే ఇంతకుముందు ఇది వీడియో మోడ్ అన్నాం కదా, దీన్ని ఇలా జరిపిన తర్వాత మనకి ఏంటంటే ఇది వీడియో మోడ్లోకి మారిపోద్ది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం వీడియోని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన సెట్టింగ్ నేను ఇప్పుడు ఏం చెప్పాను, మీకు ఓన్లీ ఈ వీడియోలో బటన్స్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని పిక్చర్ మోడ్లోకి తీసుకొచ్చుకున్నాను. ఓకే, తర్వాత వచ్చి చూసుకున్నట్టయితే చూడండి మనకు చాలా అడ్జస్ట్మెంట్స్కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి మీకు అసలు ఈ కెమెరా గురించి ఏం తెలియదు అనుకోండి. ఓకే, దీనిలో అపేచర్ ఎలా సెట్ చేసుకోవాలి, ఐఎస్ఓ వాల్యూ ఎలా సెట్ చేసుకోవాలి, షటర్ స్పీడ్ ఎలా సెట్ చేసుకోవాలి, అవన్నీ ఏం తెలియకపోయినా కూడా మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడ గ్రీన్ కలర్ది ఒకటి కనిపిస్తుంది చూసారా. ఓకే, సో ఇది ఆటోమేటిక్ మోడ్ అన్నట్టు. ఓకే, సో ఈ ఆటో మోడ్ని మనం ఏంటంటే ఇలా తిప్పుకుంటూ వెళ్తే చూడండి ఇక్కడ మీకు యాక్చువల్లీ స్క్రీన్ మీద కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఈ డాట్ ఉంది చూసారా, ఈ డాట్ మీదకి ఈ ఆటో మోడ్ని తీసుకొస్తాను చూడండి. ఓకే, సో ఆటోమేటిక్ మోడ్ని తీసుకొస్తే ఈ సెన్స్ ఇంటెలిజెంట్ ఆటో అని వచ్చేసింది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం పిక్చర్ని క్యాప్చర్ చేయాలి అంటే దీన్ని ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత ఫోటోని ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దీనికోసం మళ్ళీ మీకు ఎటువంటి సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. షటర్ స్పీడ్ కానివ్వండి, అపేచర్ కానివ్వండి, ఐఎస్ఓ కానివ్వండి, మొత్తం అదే సెట్ చేసుకుంటుంది. ఓకే, సో మనం ఎటువంటి సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం దీనిలో లేదు. ఓకే, అలాగే చూసుకున్నట్టయితే చూడండి మనకు దీనిలో ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క క్లాస్లో నేర్చుకుందాం. దేనికోసం ఏది అనేది, పోర్ట్రేట్ మోడ్ ఏంటి, ల్యాండ్స్కేప్ మోడ్ ఏంటి, తర్వాత స్పోర్ట్స్ మోడ్ ఏంటి, టీవీ మోడ్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మీకు బటన్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ ఒక్కొక్క మోడ్ కోసం, సీన్ మోడ్ ఏంటి, ఇవన్నీ మనం ఒక్కొక్క ఫోటో క్యాప్చర్ చేసుకుంటూ దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి ఏంటంటే ఓన్లీ ఏ బటన్ దేనికోసం యూజ్ చేస్తారు అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఓకే, తర్వాత వచ్చి చూడండి ఇక్కడ మనకు ఐఎస్ఓ అని చూసారా ఇక్కడ. ఓకే, సో ఇది ఐఎస్ఓ సెట్ చేసుకోవడానికి డైరెక్ట్ ఇచ్చారన్నట్టు బటన్. ఓకే, సో ఈ ఐఎస్ఓని మనం ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఈ ఐఎస్ఓ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఈ ఐఎస్ఓ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఐఎస్ఓ బటన్ ప్రెస్ చేసిన వెంటనే యాక్చువల్లీ ఈ ఆటోమేటిక్ మోడ్ ఉన్నప్పుడు మనకు ఈ ఐఎస్ఓ దాన్ని సెట్ చేయడం కాదు. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ దీన్ని మాన్యువల్ మోడ్కి సెట్ చేయాల్సి ఉంటుంది. మాన్యువల్ మోడ్ అంటే ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు అన్నట్టు. షటర్ స్పీడ్ కానివ్వండి, లేకపోతే ఫుల్ కంట్రోల్ మన చేతిలోకి వస్తాయి. షటర్ స్పీడ్, అపేచర్, ఐఎస్ఓ ఇవన్నిటి మార్చుకోవడానికి మనకు వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఐఎస్ఓ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఐఎస్ఓ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నాకు స్క్రీన్ మీద చూడండి ఐఎస్ఓ వాల్యూస్ అనేవి వచ్చేసాయి. ఓకే, సో ఈ కెమెరా ఏదైతే ఉందో ఇదేంటంటే స్క్రీన్ టచ్ అన్నట్టు, అంటే మనం టచ్ స్క్రీన్ ఇది. ఓకే, సో ఇక్కడ నేను ఐఎస్ఓ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఐఎస్ఓ వాల్యూ అనేది ఎలా కావాలి ఇక్కడ నుంచి మనం సెట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో మరి ఐఎస్ఓ వాల్యూ అంటే ఏంటి అనేది మీరు బిగినర్స్ అయితే నేను మీకు సపరేట్ ఐఎస్ఓ దాని గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఏ బటన్ దేనికోసం అనేది చెప్తున్నాను. ఓకే, సో ఇలా ఇది ఐఎస్ఓ కోసం. తర్వాత చూడండి ఈ ఐఎస్ఓ బటన్ ఏదైతే ఉందో, ఓకే, సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద వస్తాయి చూసారా, దీన్ని మనం రొటేట్ చేయడానికి అంటే ఈ వాల్యూస్ని చేంజ్ చేయడానికి టచ్తో చేశాను కదా, అలా టచ్తో కాకుండా మీకు ఇక్కడ పైన ఈ స్క్రాలింగ్ బార్ కనిపిస్తుంది చూసారా, దీని ద్వారా కూడా మనం ఏంటంటే స్క్రాల్ చేసుకుంటూ ఈ వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనిదనే కాదు, దేనిదైనా సరే వాల్యూస్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఒక స్క్రాల్ బార్ ఉంది చూసారా, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనం చూడండి ఏదైనా ఒక ఫోటోని క్యాప్చర్ చేయడానికి ఈ బటన్ యూజ్ చేస్తారు. ఓకే, సో మనం ఫోటో క్యాప్చర్ చేయాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు ఫోటో అంటే సీన్ చూడాలి అంటే ఏం చేస్తామంటే దీనిలో నుంచి చూస్తాం కదా. ఓకే, దీనిలో నుంచి అది ఎలా కనిపిస్తుందో చూసిన తర్వాత మనం ఫోకస్ సెట్ చేస్తాం. ఫోకస్ సెట్ చేసుకోవాలి అంటే ఈ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తాం. దాని గురించి ముందు చెప్తాను మీకు. ఓకే, సో మన ఈ ఫోకస్ సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే క్యాప్చర్ చేస్తాం ఇలా ఇందులో చూసుకుంటూ. ఓకే, దీనిలో చూస్తాం. అలా కాకుండా చూడండి మనం చూసే సీన్ మొత్తం డైరెక్ట్ మనకి దీనిలో కనిపించాలి అంటే మనకి ఇక్కడ ఒక ఈ బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేసినట్టయితే మనం చూసే ఆబ్జెక్ట్ అంతా డైరెక్ట్ మనకి ఎల్సీడీలో కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ స్క్రీన్ మీద కనిపించకుండా డైరెక్ట్ అక్కడ కనిపించాలి అంటే మళ్ళీ దీన్నే ప్రెస్ చేస్తే మనం దీనిలో చూసుకుంటూ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఫోటో. ఇక్కడ మనం దీనిలో చూస్తే కింద ఏం కనిపిస్తుందో, ఇప్పుడు నా చేయి కనిపిస్తుంది చూసారా, అలా నేను ఇప్పుడు ఆ చేయిని నేను ఈ స్క్రీన్లో చూడాలి అంటే దాన్ని ప్రెస్ చేసుకున్నప్పుడు నా చేయిని ఇక్కడ స్క్రీన్లో చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు దీనిలో
ఈ స్క్రీన్లో కావాలంటే స్క్రీన్లో, లేకపోతే మీరు ఇందులో నుంచి కావాలంటే ఇందులో నుంచి కూడా చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు మెనూ అని చూసారా, ఈ మెనూ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు మెనూస్ వస్తాయి అన్నట్టు. అంటే మనం ఇక్కడ నుంచి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు, ఇమేజ్కి సంబంధించిన క్వాలిటీస్ కానివ్వండి, ఇవి అన్ని సెట్టింగ్స్ ఒక్కొక్క దాని గురించి సపరేట్ మాట్లాడదాం. ఓకే, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ మెయిన్ స్క్రీన్కి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏ మోడ్ సెట్ చేసుకున్నాం, మాన్యువల్ మోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది చూసారా, ఇది మనం అపర్చర్ సెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ బటన్ ప్రెస్ చేసుకుంటే చూడండి, నాకు ఇక్కడ ఏం సెలెక్ట్ అవుతుందో చూడండి, ఇక్కడ నేను ప్రెస్ చేసిన వెంటనే ఈ సెట్ అవుతుంది చూసారా, అంటే ఇది మనం అపర్చర్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్విక్ మోడ్ ఉంది. తర్వాత వచ్చేసి అంటే దీన్ని మూవ్ చేసుకోవడానికి చూడండి, ఇప్పుడు నేను దీనిలో ఇలా జరుపుతూ ఉంటే ఇక్కడ ఆటో ఫోకస్, ఇవి అవన్నీ వన్ షాట్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటిని అన్నింటిని మనం మూవ్ చేయాలి అంటే లెఫ్ట్కి, రైట్కి, టాప్కి, బాటమ్కి మూవ్ చేయాలంటే ఈ బటన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. పైన 2 బటన్స్ ఉన్నాయి చూసారా, వీటిని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడానికి. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని జూమ్ చేయాలి అంటే ఈ బటన్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ బటన్ యూజ్ చేస్తారు. జూమ్ తక్కువ చేసుకోవాలి అంటే యూజ్ చేస్తారు. అంతేకాకుండా వేరే వాటికి కూడా యూజ్ చేస్తారు. దీని గురించి నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. అంతేకాకుండా చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆటో ఫోకస్ అని చెప్పుకున్నాను కదా, ఓకే, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం తీసిన ఫొటోస్ చూసుకోవాలనుకోండి, ఈ బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఏంటంటే మనం తీసిన ఫొటోస్ అన్ని ఇంతకుముందు ప్రీవియస్ ఫొటోస్ అన్ని కనిపిస్తాయి. ఓకే, సో మనం ఇక్కడ నుంచి ఈ ప్రీవియస్ ఫొటోస్ని మొత్తం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అంతేకాకుండా మనం ఏదైనా ఫోటోని రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ ఈ బటన్ చూసారా, దీన్ని డిలీట్ బటన్ ప్రెస్ చేసుకొని ఇరేజ్ చేసుకోవచ్చు. ఇది డిలీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, తర్వాత వచ్చి చూడండి, మళ్ళీ మెయిన్ మెనూని ప్రెస్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఈ సైడ్కి ఏమైనా బటన్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకోండి. వీడియో రికార్డ్ చేసేటప్పుడు డైరెక్ట్ నేను మాట్లాడితే ఈ కెమెరాతోటి కూడా రికార్డ్ అవుద్ది. అలా కాకుండా నేను ఏదైనా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను, లేకపోతే మైక్ పెట్టుకున్నాను, మైక్ అటాచ్ చేయాలి అంటే అటువంటిప్పుడు మనకు ఈ మైక్ది పనిచేస్తాను అన్నట్టు. ఓకే, సో దీన్ని నేను ఇలా జరిపిన తర్వాత దీన్ని పక్కకి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి 2 హోల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఫస్ట్ హోల్ వచ్చేసి ఏంటంటే మనం రిమోట్ కంట్రోల్ సెట్ చేసుకోవడానికి, అంటే రిమోట్లీ దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఫస్ట్ హోల్ యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మైక్ సెట్ చేయడానికి, అంటే మనం మైక్ కనెక్ట్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే చూడండి, మీరు మీ ఈ స్క్రీన్ని అంటే ఈ కెమెరాకి సంబంధించిన స్క్రీన్ని టీవీలో డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే కంప్యూటర్లో డిస్ప్లే చేయాలన్నా, అటువంటిప్పుడు మనకి ఇక్కడ ఇది అవుట్పుట్కి సంబంధించినవి ఇచ్చారు దీనిలో. ఓకే, సో దీనిలో మనకు చూసుకున్నట్టయితే HDMI ఒకటి, తర్వాత వచ్చేసి టీవీ, ఓకే, ఏవికి సంబంధించినవి 2 ఇచ్చారు మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకు 2 పోర్ట్స్ ఇచ్చేసారు. ఓకే, ఈ పోర్ట్స్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు ఇది ఫ్లాష్ వస్తుందని చెప్పాను కదా. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇది ఏమొస్తుందంటే ఫ్లాష్కి సంబంధించిన ఇది లైట్ ఇది ఓపెన్ అవుద్ది అన్నట్టు. అంటే మీకు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం మీరు ఈ ఫ్లాష్ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఫ్లాష్ అనేది ఓపెన్ అవుద్ది. అంతేకాకుండా చూడండి, మీరు ఇంకా ఎక్స్టర్నల్ ఫ్లాష్ అటాచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో పైన ఈ ఫ్లాష్ బటన్ ప్రెస్ చేసుకోవడానికి. అంతేకాకుండా చూడండి, మనకు దీనిలో ఇంకా బటన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోకస్, ఇక్కడ మనకు 7 టైప్స్ ఆఫ్ ఫోకస్ సెట్ చేసుకోవడానికి, 7 or 9 టైప్స్ ఆఫ్ ఫోకస్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ పైన బటన్ చూసారా, దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఏంటి ఈ ఫోకసెస్ అనేవి కూడా మనం ముందు మాట్లాడదాం. ఓన్లీ బటన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఓన్లీ మీకు బటన్స్ గురించే చెప్తున్నాను. ఓకే, అంతేకాకుండా ఇంకా దీనిలో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక చిన్న లైట్ ఉంది చూసారా, ఈ లైట్ దేనికోసం అంటే మన రెడ్ ఐని రిమూవ్ చేయడానికి. అంటే అప్పుడప్పుడు మనకి ఏమవుద్ది అంటే ఏదైనా ఒక ఫోటో క్యాప్చర్ చేస్తాం. ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఫ్లాష్ లైట్ వల్ల కళ్ళల్లో మనకు రెడ్ ఐ పడుతుంది. ఓకే, సో ఆ రెడ్ ఐ రిమూవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దీనిలో ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ కింద ఒక ఈ బటన్ ఉంది చూసారా, ఇదేంటంటే ఇప్పుడు ట్రైపాడ్ని మౌంట్ చేసుకోవడానికి, ట్రైపాడ్ మీద దీన్ని పెట్టుకోవడానికి ఈ హోల్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఇంకేమున్నాయి బటన్స్ దీనిలో చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక మంచి వీడియో కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేయాలి అంటే 3 వాల్యూస్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే అపర్చర్, ఇంకొకటి ISO, తర్వాత వచ్చేసి ఏంటంటే షటర్ స్పీడ్. ఓకే, అంటే ఇవి ఏంటి అంటే మనం దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం, ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం అని చెప్పాను కదా. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మీకు ఈ లెన్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఆటో ఫోకస్, తర్వాత వచ్చేసి ఈ స్టెబిలైజర్ ఇవన్నిటిని మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ జూమ్ లెన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ లెన్స్ ఏమి యూజ్ చేస్తే మనకు దీంతో పాటు 2 లెన్స్ ఇచ్చారు. ఆ 2 లెన్స్లలో ఏది యూజ్ చేస్తే మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. తర్వాత మనకు దీనిలో డిస్ప్లేలో చూసుకున్నట్టయితే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మన ఈ ఇమేజ్ క్వాలిటీని సెట్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే మన
వీడియో క్వాలిటీని సెట్ చేసుకోవడానికి కానివ్వండి. ఇలా మీరు చూసుకున్నట్టయితే ఈ మెనూలోకి వెళ్తే ఇక్కడ నంబర్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ సెట్టింగ్స్ ఏంటంటే మనం మాన్యువల్ మోడ్ యూజ్ చేసేసి మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అదే మీరు ఆటో ఫోకస్ మోడ్ని చూసారా, ఈ ఆటో ఫోకస్ మోడ్ పెట్టేసి కూడా మీరు ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు అనుకున్నట్టు రావు. ఓకే, అంటే మనం మాన్యువల్గా చేసిన దానికి ఆటోలో చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, సో అవన్నీ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.